వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే, నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి, మరి శ్రీ వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చూపిన 8 రిజర్వాయర్లు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీఎలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మొత్తము డిజైన్డ్ ఆయకట్ ఎంత ఉన్నదో, బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్. పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ల మంత్రి 32 నెలలు అయింది, దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయనకు తెలియదు, పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్లు పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్లు పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్లు ముదిరిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పురం, ఐనవోలు, ఇన్ని మండలాల్లో నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేయాలని చెప్పి రైతులు ధర్నాలు చేసే పరిస్థితి. అంటే మంత్రులుగా మీరిచ్చిన మాటలు కనీసం నిలబడరా? మీరు మిమ్మల్ని నమ్మి నాట్లేసుకుంటే, నమ్మి నారు పోసుకుంటే అది పుచ్చిపోయింది అన్నట్టు ఇవాళ నార్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒకసారి ధర్నాలు చూడండి. నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ధర్నాలు మీరే ఒకసారి చూడండి. షాయంపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సరిగా చాలా ఉన్నాయి అట్లా ధర్నాలు. అంటే ఇప్పుడు ఏంది, నీళ్లు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్ళు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్లు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయి అని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి, ఇది నిన్నటిది, ఇది చూపి బాబు. ఇది నిన్నటి రిపోర్ట్, 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు. నిన్న నడిచినాయి 5 మోటార్లు నడిచినాయి. నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఏమైంది? మీ సమస్య ఏంది? ఇడే ఎన్డీఎస్సీ అడ్డం లేదు కదా. అంటే మీ ఆలోచన ఏంది? కిందికి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? ఈ ఎలినినో కరువు పరిస్థితుల్లో నీళ్లు ఒడిసిపెట్టడమా? మీ కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ కరువు, ఈ ఎలినినో కరువు
ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్లు ఎత్తడానికి అన్ని సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లు ఎత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీ గుర్తు పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి